హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను ఒకసారి విశ్లేషణ చేద్దాం. మొదటగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను పరిశీలించినట్టయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఇక్కడ వార్త ప్రధానంగా బ్యానర్ ఐటెం కనిపిస్తున్నది. అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్లు అనే వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్న వార్తను మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్లు అనే మాట ఇక్కడ కనిపిస్తున్నది. మేము వచ్చాక 43,000 కోట్లకు మెట్రో విస్తరణకు మేము వచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు అని ఇక్కడ వార్త కనిపిస్తున్నది. 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపును కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం, వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారన్న వార్త కూడా కనిపిస్తున్నది. ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ ఫార్మా రంగాల అభివృద్ధి మా హయాంలోనే కాదా అనే వార్త కూడా కనిపిస్తుంది. మోదీ కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు, ఏఐబీపీ ప్రాజెక్టులు అడ్డుకున్నారనే వార్త కూడా కనిపిస్తుంది. భారత రాష్ట్ర సమితి భాజపాలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త కనిపిస్తుంది. ఏదైతే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వచ్చినాయో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మాట్లాడిన వార్త కూడా కనిపిస్తుంది. కేంద్రానికి 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు ఇస్తే కిషన్ రెడ్డి కేటీఆర్ అడ్డుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టులకు సైతం అడ్డుపడుతున్నారనే వార్త కూడా కనిపిస్తున్నది. వీళ్ళిద్దరి సమన్వయం ప్రాజెక్టులు ఆపడానిక తెలంగాణపై ఎందుకింత కక్ష, వారిద్దరూ అభివృద్ధి నిరోధకులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్లో తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మొహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన వార్తలు కనిపిస్తుంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 నుంచి 23 వరకు రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి, కేంద్రంలో భాజపా అధికారంలోకి ఉన్నాయి. ఈ 2 దశాబ్దాల పాలనను పోల్చి చూడండి అని కూడా ఇక్కడ ఏదైతే విలేకరుల సమావేశంలో మాట్లాడిన వార్త కనిపిస్తున్నది. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నాయి. ఈ 2 దశాబ్దాల పాలన పోల్చునండి. హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మీకే అర్థమవుతుందని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ ఫార్మా పరిశ్రమల అభివృద్ధి, ఇలా అన్ని రంగాల అభివృద్ధికి బీజం వేసిందే కాంగ్రెస్ అనే మాట కూడా కనిపిస్తున్న వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రజలకు మోదీ కేసీఆర్, కిషన్ రెడ్డి కేటీఆర్ ఏమైనా చేశారా? రాష్ట్రానికి ఏఐబీపీ ప్రాజెక్టు రాకుండా అడ్డుకుంటున్నది ఐటీఆర్, రానియకుండా భారత రాష్ట్రంది బీజేపీ అడ్డుకుంటున్నది కూడా ఇక్కడ ప్రధానమైన వార్తలు చూడండి. ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే విలేకరుల సమావేశంలో మంత్రివర్గ బృందం ఏదైతే విలేకరుల సమావేశంలో ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గోదావరి జలం 20 టీఎంసీల నీటి విషయంలో కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, బీజేపీ పార్టీలు ఏమి అభివృద్ధి చేసింది కూడా ఏం లేదు, మేమే చేసినామని కూడా చెప్తున్నారు. ఏదైతే 2004 నుంచి 2014 వరకు మేము అధికారంలో ఉన్నాం, 10 సంవత్సరాలు మేమున్న ఆయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2014 నుంచి 2024 వరకు 2014 వరకు 2014 నుంచి 2023 వరకు ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. ఈ 2 పార్టీలు ఏమి కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణకు జరగాల్సిన అభివృద్ధి విషయంలో ఈ 2 పార్టీలు కూడా చేసింది ఏమీ లేదని కూడా వార్త ప్రధానంగా కనిపిస్తున్న వార్త చూడదు. ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు ఇక్కడ భారత రాష్ట్రం కేంద్రంలో బీజేపీ ఉన్నది. నది జలాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ డెవలప్మెంట్ విషయంలో ఈ 2 పార్టీలు చేసింది ఏమి లేదని విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాట వార్తలు ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ బ్యానర్ ఐటమ్. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. వందే మాతరం గేయానికి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో
ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోదీ అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టాల్లో నిర్మించిన వందే మాతరం జెండా ఇక్కడ కనిపిస్తున్న వార్తను ఇక్కడ పరిశీలిస్తున్నట్టుగా ప్రధానమంత్రి ఇక్కడ పరిశీలిస్తున్న వార్తను ఇక్కడ బ్యానర్ ఐటమ్గా చూడుకోవచ్చు. ఏదైతే దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం అనే గేయం ఇక్కడ కనిపిస్తున్న వార్త. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు. ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ వ్యాఖ్యలు చేసిన వార్త కూడా కనిపిస్తున్నది. ఇక్కడ మోడీ ఇక్కడ చూస్తున్నట్టు ఈ స్టాల్లో కనిపించిన జాతీయ జెండాతో ఇక్కడ ప్రచురించిన ఏదైతే స్టాల్ చూస్తున్న వార్త కూడా ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నది. ఇక ఈ స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల ఏది దేశానికి స్ఫూర్తించే వందే మాత్రం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తున్నది. ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ అని వాడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి. ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని వెల్లడి అని కనిపిస్తుంది. వందే మాతర గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయం అని కొనియాడారు. జాతీయ గేయం వందే మాతరానికి 157 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోదీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడవునా జరిగే వందే మాతరం సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వందే మాతరం గేయం కాదు, భారతీయులు సాధించలేని లక్ష్యం అంటూ ఏదీ లేదు. చెప్పే ధైర్యం, ఓ మంత్రం, స్వప్నం, సంకల్పం, ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే గేయం. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువు దాడి చేసినప్పుడు దేశం దుర్గమాత అవతారం ఎత్తడానికి ప్రపంచం చూసింది అని వ్యాఖ్యానించారు. ఏదైతే విభజనవాదులతో దేశానికి ముప్పు అనే వార్తలు కానీ ప్రసంగంలో ప్రధాని కాంగ్రెస్పై పరోక్షంగా ధ్వజమెత్తారు. 1875లో బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతరం గేయంలో ముఖ్యమైన చరణాలు 1937 తొలగించారట. 1875లో బంకించంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం గేయంలో ముఖ్యమైన చరణాలు 1937లో తొలగించారని, దీంతో దేశ విభజన బీజాలు పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బంకించంద్ర చటర్జీ గారు 1875లో వందే మాతరం గేయాన్ని రచించడం జరిగింది. తర్వాత 1937లో అక్కడ ఉన్న కొన్ని పదాలను తొలగించినప్పుడైతే దేశ విభజనకు కారణమైందనే వార్త కూడా గౌరవ ప్రధానమంత్రి అంటున్న వార్త కూడా ఇక్కడ కనిపిస్తున్న వార్త. ఏదైతే వందే మాతరానికి ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాన్ని ఐక్యతగా దేశాన్ని ఏదైతే విదేశీయుల పాలన నుంచి విముక్తి చేయడానికి ఆ గేయం కూడా భారతీయుల నరాల్లో పెంపొందించిన విషయాన్ని కూడా మనం ఇంకా చూడొచ్చు. వందే మాతరానికి 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రధాని మోడీ ఇక్కడ పాల్గొన్న దృశ్యం కూడా కనిపిస్తున్న వార్త కనిపిస్తుంది. ఇంకో మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ మధుమేహం ఉంటే అమెరికా వీసా కష్టమని కూడా వార్త కనిపిస్తున్నది. స్థూలకాయం ఉన్నా అంతే, కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియా కథనాల్లో వస్తున్న వార్త ఉంటుంది. ఏదైతే మధుమేహ వ్యాధిగ్రస్తులు కావచ్చు, స్థూలకాయతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా భవిష్యత్తులో వీసా కష్టమైన వార్త కూడా కనిపిస్తుంది. ఇంకో మరో ప్రధానమంత్రి జనసమర్థ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించనే వార్త కూడా కనిపిస్తున్నది. ఇక్కడ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల్లో వాటిని రానివ్వద్దు. బస్సు రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాలు వాటిని రానివ్వద్దు. జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన వార్త కూడా కనిపిస్తుంది. దేశంలో కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్ స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు తదితర జనసమర్థ బహిరంగ ప్రదేశాలు వీధికి శునకాల సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాలకు అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేనిది
నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని పేర్కొంది. నిరంతర తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కూడా సూచించింది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. ఏదైతే ఈ కుక్కల బెడద, ఈ ఇటీవల కాలంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, వీధి కుక్కల బెడద విపరీతం అయిపోయింది. ఆ వీధి కుక్కల వల్ల ఎంతోమందికి కుక్క కాటుకు గురయ్యి రోజు ఆసుపత్రులకు దాదాపు జిల్లా కేంద్ర ఆసుపత్రులను దాదాపు 45-46 కేసులు వచ్చేస్తున్నాయి. దాదాపు 45 అంటే ఈ లెక్కన ఎంతమంది కుక్క కాటుకు గురవుతున్నారు. అక్కడక్కడ ప్రమాదాలు కుక్కలు ఎండబడ్డప్పుడు తప్పించుకోవడానికి కింద పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు. మరణాలు సంభవించిన సంఘటనలు కూడా దురదృష్టకరంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ కుక్కల నియంత్రణ చేపట్టాలని గ్రామంలో ప్రజలు, పట్టణాల్లో ప్రజలు కూడా ఎంతోమంది వేడుకుంటున్నారు. అయినా కూడా ప్రభుత్వాల నుంచి కూడా ఏం స్పందన రావట్లేదు. మరి వాటిని నియంత్రించాలి, వాటికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టు కూడా క్రీడా ప్రాంగణంలో కావచ్చు, విద్యా సంస్థల్లో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టేషన్లో కావచ్చు, వీటిని రాకుండా కంచె ఏర్పాటు చేయాలి, వాటిని నియంత్రించాలి. వాటికి ప్రత్యేకంగా ఆహారం కావచ్చు, వాటికి షెల్టర్ ఏర్పాటు చేసి వాటిని నియంత్రించే కార్యక్రమం చేపట్టాలి. ఇంకా దాంతోపాటు కోతుల బెడద కూడా గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఏ పంట పండించాలన్నా కూడా, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్ళాలన్నా కూడా భయపడుతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే ఏ పంట వేసినా కూడా కోతులు వందల వేల సంఖ్యలో వచ్చి పంటను ధ్వంసం చేసి రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నాయి. కాబట్టి వీటిపై చర్యలు చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ చూపి కోతుల నియంత్రణకు ఏదో ఒక శాఖ ఎక్కువగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అప్పగించినట్లయితే కోతులను నియంత్రించే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడైతే ఏ గ్రామాల్లో అయితే, ఏ పట్టణాల్లో అయితే అవి కోతుల బెడద ఎక్కువగా ఉందో వాటిని పట్టి ఏదో అడవులకు పంపించినట్టయితే కొంచెం వరకు రైతులకు ఉపశమనం కలిగే కొంచెమైంది మంచిగా జరుగుతుంది. ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా మళ్ళుతారు. కూరగాయల సాగు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఇక్కడ గ్రామీణ ప్రజలను కావచ్చు, రైతాంగాన్ని కావచ్చు ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందో చెప్పుకోవచ్చు. ఇక మరో వార్తను పరిశీలించినట్టు ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త. ఇక్కడ కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అనేవాడు కూడా కనిపిస్తుంది. బ్యాడ్ బ్రదర్స్ అనే వార్త కనిపిస్తున్నది. హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకుంటున్నారు, నగరాభివృద్ధి మోదీ కేసీఆర్ చేసింది ఏంటి అదే వార్త మళ్ళీ రిపీట్ అయింది. మరో ప్రధానమైన వార్త, వారి వ్యూహం ఓట్ల కొనుగోలే అని కూడా కనిపిస్తున్నది. వారి వ్యూహం ఓట్ల కొనుగోలే. సీఎం రేవంత్, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది పగటికల్లి రేవంత్ రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇంకా మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్త కనిపిస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలులో కాంగ్రెస్ బీఆర్ఎస్ల వ్యూహం అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏదైతే ఈ ప్రక్రియ అధికార పార్టీల్లో ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధాన ప్రతిపక్షంలో కేటీఆర్ స్థాయిలో జరుగుతుందని, ఒక్కో ఓటుకు ఎంత ఇవ్వాలి, ఏ పోలింగ్ బూత్లో ఎంత ఖర్చు పెట్టాలి అన్నదే ఆ పార్టీల ప్రధాన వ్యూహం. అందుకే వారు ఓటర్లు వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ బూతుల స్థాయిలో డబ్బుల పంపిణీ కూడా ప్రారంభమైంది అని తెలిపారు. దుందుడుకు భాషతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లుగా గత ఎన్నికల్లో తాను కూడా అలాగే అధికార పీఠం దక్కించుకున్నానని రేవంత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలను రెచ్చగొట్టే భాషను రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారని కూడా వార్త. ఇక్కడ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న వార్త కనిపిస్తుంది. ఏదైతే గతంలో కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టి దుందుడుకు భావాలతో, భాషతో, పదునైన భాషలతో వచ్చి ప్రజలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలను ఏదైతే మాటలతో గాడి చేసి అధికారంలో గతంలో వచ్చింది, ఇప్పుడు అదే తీరును ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే వ్యవహరిస్తున్నారనే వార్త కూడా కిషన్ రెడ్డి అన్నట్టు కూడా వ్యాఖ్య కనిపిస్తున్నది. ఏదైతే జూబ్లీహిల్స్లో రేపు 11 నాడు జరగబోయే ఉప ఎన్నిక ఉన్నదో, ఆ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అవినీతి ఏదైతే మచ్చలేని నాయకుని ఎన్నుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో అది మంచి విలువలకు మనుగడ ఉంటుంది తప్ప ఈ మద్యానికో డబ్బుకో ఓటు నమ్ముకుంటే మళ్ళీ 5 ఏళ్ళ వరకు అరిగోసపడిచే అవకాశం ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు మద్యానికి తావివ్వకుండా ఏదైతే స్వచ్ఛందంగా ఏ ప్రలోభాలకు లొంగకుండా ఎవరైతే అభ్యర్థి మంచి వ్యక్తో, ఎవరైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ధికి కారకుడు అవుతాడో అతన్ని దృష్టిలో ఉంచుకొనే అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే అక్కడ ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే
బాగుంటుంది. ఎందుకంటే డబ్బు మద్యానికి తావిచ్చినట్లే మళ్ళీ 5 ఏళ్ళకు అరిగోసపడే అవకాశం ఉంటుంది. ఓటు అనేది పవిత్రమైనది. ఆ ఓటుని ప్రలోభాలకు దేనికో మనం అమ్ముకుంటే మళ్ళీ మన జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కూడా అలాంటి ప్రలోభాలకు తావివ్వకుండా మంచి వ్యక్తిని ఎన్నుకుంటారనే కూడా జూబ్లీహిల్స్ ప్రజలు అక్కడ వాళ్ళు కృతజ్ఞత ఉన్నట్టు కూడా కనిపిస్తున్న వార్త మనం ఆలోచించవచ్చు. ఇక మరో ప్రధానమైన వార్త చూడొచ్చు. ఇక్కడ శ్రీచరణ్కి 2.5 కోట్లైన వార్త కనిపిస్తుంది. 1000 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం, ఏపీ ప్రభుత్వం వరాల జల్లు, సీఎం చంద్రబాబు లోకేష్ను కలిసి క్రికెటర్ శ్రీచరణ్కి కూడా కనిపిస్తున్నది. ఇక్కడ శ్రీచరణ్కి వీణా బహుకరిస్తున్న చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నది. నిన్న జరిగిన ఏదైతే క్రికెట్లో వీళ్ళు మంచిగా అద్భుతమైన ఆట కనపరిచి వాళ్ళు మన విజయానికి పునాదిగా బాగుంటారు. కాబట్టి ఏపీ గవర్నమెంటు అక్కడ ముఖ్యమంత్రి 2.5 కోట్లు ఆ శ్రీచరణ్కి డబ్బుతో పాటు 1000 చదరపు గజాల స్థలం, దాంతోపాటు గ్రూప్ 1 ఉద్యోగం, ఒక ప్రభుత్వం వరాల జల్లు కల్పించింది. దాంతోపాటు ఒక ప్లాట్ కూడా కల్పిస్తున్నట్టుగా కనిపిస్తున్న వార్త కనిపిస్తున్నది. ఇక మరో వార్త చూసినట్టయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య, విమానాల ఆలస్యం, ఏఎంఎస్ఎస్లో సమస్య వల్లే ఈ కారణాలు సాంకేతిక నిపుణులు తేల్చినట్టు కూడా కనిపిస్తున్నది. ఇక మరో వార్త నీట్ విద్యార్థికి 1.25 కోట్ల ప్యాకేజీ కూడా వచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏదైతే మరో విద్యార్థికి 1 కోటి ఎంఎన్సి ఆఫర్లు, వరంగల్ నీట్ రికార్డ్, 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్ ఇచ్చిన వార్త కనిపిస్తుంది. నీట్ ఏదైతే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ కోసం పోటీ పడుతున్న విద్యార్థులు, ఎన్ఐటి నీట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అక్కడ చదివిన విద్యార్థికి సంవత్సర వార్షిక ప్యాకేజీ 1,27,00,000గా ప్రకటించినట్టు కూడా కనిపిస్తుంది. ఎవరికైనా ప్రతిభ ఉంటే వారికి ఇలాంటి మంచి మంచి ఉద్యోగాలతో పాటు మంచి మంచి ప్యాకేజీలతో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా మరో ప్రధానమైన వార్త, ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయన దమ్ముంటే 24 నెలల పాటు చూపించి అప్పుడు ప్రజల తీర్పు కోరాలి. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు కృషి, సంక్షేమమే వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. రోషయ్య, కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్. రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం అనే వార్త కూడా కనిపిస్తుంది. బ్లాక్మెయిల్ తప్ప పాలన చేత కాదు ముఖ్యమంత్రికి అనే వార్త కనిపిస్తుంది. మీట్ ది ప్రెస్లో హరీష్ రావు కూడా అన్న వార్త కనిపిస్తుంది. ఇక్కడ కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటూ ఏమంటున్నారంటే, పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని, అందుకే ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రభుత్వానికి, పరిపాలనకు తనకు రెఫరెండం కాదని చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే 24 నెలల పరిపాలన చూపించి ప్రజల తీర్పు కోరాలని కోరాను. ఏదైతే 24 నెలలు అధికారంలోకి వచ్చింది, మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమాన్ని మీరు చూసి ప్రజలను ఓట్లు అడగండి. మీరు చేసింది ఏమి లేదు. ప్రజలు మీకు ఏదైతే మీరు అంటున్న మాటలు మీరు నిజంగా 24 నెలల్లో చేసింది అభివృద్ధి ఏం చేసింది శూన్యమైన కూడా వార్త కనిపిస్తున్నది. ఇంకా ఓటుకు 3,000 అనే వార్త కనిపిస్తుంది. 1,000 చొప్పున ఇస్తాం, 2,000 చొప్పున ఇస్తాను ఓ పార్టీ హామీ, 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ, ప్రచారం ముగియ ముందుకే పంపిణీలో జోరుగా సాగుతున్న వార్త కనిపిస్తుంది. బూతుల వారీగా ఓట్ల కొనుగోలు చూరు, జూబ్లీహిల్స్ ఈటెక్కిన ప్రచారంలో వార్త కనిపిస్తుంది. ఏదైతే ఓట్ల ఒక ఓటుకు 3,000 కొనుగోలు చేసే రాజకీయ పార్టీలు లోపటంగా ముమ్మరంగా క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసే క్రమంలో ప్రలోభాలకు గురి చేసినట్టు కనిపిస్తుంది. ఇంకో మరో పార్టీ 2,000 ఇస్తామని కూడా ఇస్తామని కూడా హామీ ఇస్తున్నట్టుగా ఓ పార్టీ కనిపిస్తున్నట్టుగా వార్త కనిపిస్తుంది. ఇలాంటి డబ్బు పంపిణీతోటి గెలిచే పార్టీలను పక్కకు పెట్టి ఏదైతే నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యవస్థకు తావులేదు. మరి ఇలా డబ్బుకు ఓటు నమ్ముకునే పరిస్థితి దాపరించిందనే ఇలాంటి వార్తలను మరి ప్రజలు కూడా గమనించాలి. జూబ్లీహిల్స్లో ఎవరు ప్రలోభాలకు రంగకుండా మంచిని ఎన్నుకున్నట్టే అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని కోసం ఇలాంటి వార్తలను, ఇలాంటి ప్రధానమైన దినపత్రికలు వచ్చే వార్తలను చర్చించడానికి మీరు మాకు మరింత ప్రోత్సాహం కల్పిస్తారని, ఇంకా మెరుగైన సమాచారం మీ ముందుకు తీసుకోవడానికి మాకు మీరు చేయాల్సిందల్లా మా తెలుగు టీవీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి. చూస్తుండండి మీ తెలుగు టీవీ.